హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే మీకు ఎనీ టైం అప్డేట్స్ నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత తీవ్రస్థాయిలో సర్వత్రా చర్చకు తావిస్తున్న మరో చర్య బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఛార్జీలు వసూలు చేయటమే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో తలెత్తిన కొన్ని ఇబ్బందులు తగ్గి పరిస్థితి గాడిన పడుతుందనుకుంటున్న సమయంలో బ్యాంకులు పేల్చిన బాంబుకు సామాన్యుడు అదిరిపోతున్నాడు. నోట్ల రద్దు తర్వాత డిజిటల్ లావాదేవీలు పెరిగాయన్నది వాస్తవం. అదే సమయంలో ఆ దిశగా మరింత మందిని ప్రోత్సహించాల్సిన బ్యాంకులు లావాదేవీలపై రుసుముల మోత మోగించడం విమర్శలకు తావిస్తుంది. ఎస్బీఐ సహా పలు ప్రైవేటు బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయంపై సామాజిక మాధ్యమాల వేదికగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మనం కష్టపడి సంపాదించిన డబ్బుని బ్యాంకులో ఉంచుకుంటే దానిపై అధికారం మాది అంటున్నాయి బ్యాంకులు. దీనికి నిరసనగా ఏప్రిల్ 6న నో ట్రాన్సాక్షన్ డే పాటిద్దామంటూ సామాజిక మాధ్యమాల్లో పిలుపులు ఊపందుకున్నాయి. దీనితో పాటు మరికొన్ని విమర్శలు, జోకులు చక్కర్లు కొడుతున్నాయి. వాటిల్లో కొన్ని పరిశీలిస్తే ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదు, రివెంజ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కొందరు విమర్శిస్తున్నారు. మా బ్యాంకు ఖాతాల్లో కనీసం నగదు నిల్వ లేకపోతే ఛార్జీలు వేస్తారు సరే, మరి మీ బ్యాంకు ఏటీఎంలో డబ్బులు ఉండకపోతే మేమేం చేయాలి, మీకు ఎంత ఫైన్ వేయాలి అంటూ ప్రశ్నిస్తున్నారు ఖాతాదారులు. ఇక రోజుకు 2 కంటే ఎక్కువ సార్లు బ్యాంకు ముందు నుంచి వెళ్లినా 20 రూపాయలు కట్టాల్సిందే అంటూ మరో నెటిజన్ తనదనే శైలిలో బ్యాంకుల నిర్ణయంపై చురకలంటిస్తున్నాడు. ఇక ఇటీవల బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగును పేరడీ చేసి, మా బ్యాంకు ఖాతాలను గౌరవించి మా ఏటీఎం కార్డును అంగీకరించి మీ ఛార్జీల ఖడ్గాన్ని స్వాధీనం చేసి వినియోగదారులకు విధేయులవుతారని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని అంటూ నెటిజన్లు హల్చల్ సృష్టిస్తున్నారనే చెప్పవచ్చు.